ఎదురయ్యే అనుభవమే ఇది కదా. అధికారులకు ఒక సమస్య గురించి చెప్పినా సరైన స్పందన రాకపోవడం, మన మాట ఎవరూ వినడం లేదని నిరాశపడటం. కానీ ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. మన సమస్యలకు పరిష్కారం చూపించే ఒక మార్గం గురించి చర్చిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఉండే అపార్ట్మెంట్లో లిఫ్ట్ అస్తమానం మొరాయిస్తుంటే, స్విమ్మింగ్ పూల్ ఏమాత్రం శుభ్రంగా లేకపోతే, లేదా పార్కింగ్ ఏరియాలో లైట్లు వెలగకపోతే, ఇలాంటి భద్రతా లోపాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయగలం? చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అస్సలు కాదు. దీనికి ఒక పరిష్కారం ఉంది. నిస్సహాయంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఓ పద్ధతిగా పక్కాగా రాసిన ఒక ఉత్తరమే అదే అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుంది. ఆ కలం శక్తి ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు ఓ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఎప్పుడూ పాడవుతూ చాలా ప్రమాదకరంగా తయారైంది. దాని గురించి అక్కడి వాళ్ళందరూ ఒకటే ఎలా ఒక పవర్ఫుల్ కంప్లైంట్ లెటర్ తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నేరుగా అధికారుల దగ్గరకు వెళ్లే ముందు మన హోంవర్క్ మనం చెయ్యాలి. అంటే మన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉండాలి. అసలు సమస్య ఏంటి, దాన్ని సరి చెయ్యమని మనం ఇంతకుముందు ఏమేం ప్రయత్నాలు చేశాము, ఈ వివరాలన్నీ ఉంటేనే మన వాదనకు ఒక బలం ఉంటుంది. ఆ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే, చెప్పాలంటే డోర్లు మధ్యలోనే స్టక్ అయిపోవటం, సడన్గా లిఫ్ట్ ఆగిపోవటం, ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్ దగ్గర అది సరిగ్గా పనిచేయట్లేదు. ఇవే సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇవి చిన్న చిన్న ఇబ్బందులు కాదు, రోజు ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే. ఆ లెటర్లో వాడిన ఒకే ఒక్క వాక్యం మొత్తం సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇక్కడ కేవలం ఒక మషీన్ గురించి మాట్లాడటం లేదు, ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, పిల్లల సేఫ్టీ గురించి వాళ్ళ ఆందోళనను స్పష్టంగా చెప్పారు. మరి అక్కడి వాళ్ళు ఊరికే ఉన్నారా? లేదు, వాళ్ల వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. టెక్నీషియన్కి పదే పదే కాల్స్ చేశారు, కానీ రెస్పాన్స్ లేదు. సరైన మెయింటెనెన్స్ జరగలేదు. ఏదో తాత్కాలికంగా రిపేర్ చేసి వెళ్ళిపోయారు, కానీ శాశ్వత పరిష్కారం చూపలేదు. అందుకే ఆ లిఫ్ట్ ఇంకా ప్రమాదకరంగానే పనిచేస్తోంది. ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యమే కదా. ఇక్కడే వాళ్ళు ఒక చాలా తెలివైన పదం వాడారు. జస్ట్ లిఫ్ట్ పనిచేయట్లేదు అని చెప్పకుండా ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు అన్నారు. ఈ ఒక్క మాటతో ఆ సమస్య ఒక చిన్న కంప్లైంట్ నుండి ఒక చాలా సీరియస్ ఇష్యూగా మారిపోయింది. ఇలా అన్నప్పుడు అధికారులు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిందే. సరే, ఇప్పుడు ఆ కంప్లైంట్ లెటర్ను ఒక డిటెక్టివ్లా లోపలికి వెళ్ళి చూద్దాం. అదంతా సింపుల్ లెటర్ కాదు, అదొక పక్కా స్ట్రాటజీతో రాసిన డాక్యుమెంట్ అన్నమాట. దాని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు బయట పెడదాం. ఒక పవర్ఫుల్ కంప్లైంట్ రాయాలంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఎవరికి రాయాలో వాళ్ళకే రాయాలి, కరెక్ట్ పర్సన్కి. 2, సమస్య ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. 3, ఇంతకుముందు మనం ట్రై చేసినా వాళ్ళు పట్టించుకోలేదని ప్రూఫ్స్ పెట్టాలి. ఇక 4వది చాలా ఇంపార్టెంట్, మనకేం కావాలో సూటిగా స్పష్టంగా అడగాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మన ఫిర్యాదుకు తిరుగుండదు. సరే, అంతా బానే ఉంది. మరి వాళ్ళ అధికారులను ఏమడిగారు? అదే కదా అసలు విషయం. ఆ కంప్లైంట్ లెటర్లో అత్యంత కీలకమైన భాగం ఇదే. వాళ్ళ డిమాండ్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో చూద్దాం. చూడండి, వాళ్ళ డిమాండ్స్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్, వెంటనే వచ్చి లిఫ్ట్ చెక్ చేయండి. 2, సేఫ్టీ రూల్స్ అన్ని పాటిస్తున్నారో లేదో చూడండి. 3, ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఏజెన్సీపై యాక్షన్ తీసుకోండి. 4, అవసరమైతే రిపేర్ చేయించండి, లేదా దాన్ని ఆపేసి కొత్తది పెట్టించండి. ఫైనల్గా సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చాకే దాన్ని వాడకంలోకి తీసుకురండి. అంతే, నో కాంప్రమైజ్. అయితే ఇంత పవర్ఫుల్గా ఈ కంప్లైంట్ మారడానికే అసలు సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ ఐక్యతలో ఉంది. అదే యూనిటీ. ఒక్కరు చెప్తే ఎలా ఉంటుంది, అదే 10ల సంఖ్యలో కలిసి చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కరే కంప్లైంట్ ఇస్తే, అబ్బో ఇది ఇతని పర్సనల్ ప్రాబ్లం అని అధికారులు పక్కన పెట్టేయచ్చు. కానీ అదే 10ల సంఖ్యలో కలిసి సంతకాలు పెట్టి ఇస్తే, అప్పుడు అది వ్యక్తిగత సమస్య కాదు, అది ఒక వ్యవస్థాగత సమస్య, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం. దాన్ని ఇగ్నోర్ చేసే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. 20కి పైగా సంతకాలు, ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇదొక శక్తి. ప్రతి సంతకం ఒక గొంతుక. ఇన్ని గొంతులు ఒక్కటైతే అది ఒక బృందగానంలా మారుతుంది. దాన్ని వినకుండా ఉండటం ఏ అధికారికి సాధ్యం కాదు. సో ఫైనల్గా మనం నేర్చుకున్న సక్సెస్ ఫార్ములా ఏంటి? సింపుల్, మన కంప్లైంట్ అధికారికంగా ఫార్మల్గా ఉండాలి.
మనమంతా ఐక్యంగా ఉన్నామని తెలియాలి. సమస్య ఏంటో, పరిష్కారం ఏంటో క్లియర్గా, నిర్దిష్టంగా చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యం, యాక్షన్ తీసుకునే పవర్ ఎవరికుందో వాళ్ళకే దాన్ని పంపాలి. ఈ 4 సూత్రాలు పాటిస్తే మన గొంతుకు తిరుగుండదు. సరే, ఇప్పుడు మన వంతు, మన చుట్టూ, మన సమాజంలో ఇలా అందరూ కలిసి గొంతు విప్పితే పరిష్కారం దొరికే సమస్యలు ఏమున్నాయి? అది మన వీధిలో ఉన్న గుంతల రోడ్డు కావచ్చు, లేదా పార్కులో వెలగని లైట్లు కావచ్చు, ఏదైనా సరే. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలతో మనమే ఒక మార్పుకు నాంది పలకచ్చు. ఆలోచించాల్సిన విషయం కదా.